తిరుపతి తిరుమలలో అనేక మంది బతికేది కొండ మీదకి వచ్చే భక్తుల మీదనే. వేగంగా దర్శనం అవ్వడం అనేటటువంటి కార్యక్రమం లేకుండా చేసే దాంట్లో ఇదొక పాయింట్ కూడా ఉంటుంది. రెండోది నేను చెప్పినట్టు మానసిక సంతృప్తికి సంబంధించిన అంశం. అట్లాగా బ్రేక్ లేకపోతే అక్కడ ఆ లీజర్గా లేకపోతే మనకి ఆ తృప్తి రాదు కొంతమందికి. అది చూసి మీరు ఒక్కసారి బ్రేక్ దర్శనానికి ఒకసారి ఏ సుప్రభాతానికి వెళ్ళి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఈ జనంతో ఎగబడి వెళ్ళేటటువంటి దాంట్లో చూస్తే తృప్తి పడలేరు మీరు. అది అందుకని సమస్య ఉంటుంది. అవును అవును అవును. ఏంటనేది నేను అనేది దానికి అర్థం ఉండాలి కదా. ఏం చేస్తుంది గూగుల్ వచ్చి? వాడు ఏమన్నా వేరే లైన్ చెప్తాడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి పాలక మండలి ఏం చెప్తాదండి, వాళ్ళతో తీసుకోమంటే తీసుకుంటారు. కానీ కామన్ సెన్స్ తో ఆలోచించమంటున్నాను. కామన్ సెన్స్ అసలు వాడెవడొచ్చి మనకి నేర్పేది? వాడొచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాలి. ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎట్లా పంపించాలి? నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ క్రిస్మస్ అప్పుడు జెరూసలేంలో బాగా క్రౌడ్ ఉంటుంది, ఏ రంజాన్ అప్పుడు లేకపోతే మక్కాకి యాత్ర అప్పుడు, హజ్ యాత్ర అప్పుడు మాత్రమే ఉంటుంది క్రౌడ్. రోజు 1,00,000 మంది దర్శనాలకు వెళ్ళే